నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఇప్పుడు వచ్చి శనివారం శని జయంతి ప్లస్ అమావాస్య 3 కలిపి వస్తున్నాయి. మళ్ళీ ఏ రాశుల వారికి ఇబ్బందికరమైన రోజు, ఏ రాశుల వారు ఈ రోజుని ఎలా ఉపయోగించుకోవాలి ఒకసారి తెలియజేయండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని యొక్క అనుగ్రహం కలుగ్గాక. అంటే మనకి ఈ భూప్రపంచంలో ముఖ్యంగా మానవులని వణికించేటటువంటి గ్రహము ఎవరయ్యా అంటే శని భగవానుడు. ఆయన గ్రహాలకి మిగతా గ్రహాలు వేరుంటే శనిచ్చేటటువంటి కర్మ దోషాలు నివృత్తి చేసేటప్పుడు కలిగే ఆ బాధ తట్టుకోలేమమ్మా. ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బాధ మనకేం అనిపించదు, అసలు గుచ్చుకున్నట్టుగా కూడా తెలియదు, అవునా? తీసేటప్పుడు అలా సురుక్కుమంటుంది, పోతుంది. కానీ ఆ లోపల ఉన్నంతసేపు మనకి ఎంత ఘోరమైన సమస్యగా ఉంటుందమ్మా, నరకం అనుభవిస్తాం. అదే కాదు, సెన్సిటివ్ జోన్స్లో ఉన్నటువంటి కళ్ళల్లో కూడా ఒక చిన్న నలక పడుతుంది, చిన్న నలకది. అది కూడా ఉన్నంతసేపు మనం ఏమన్నా చూడగలమా? తీసేంతవరకు ప్రాణం పోతుంది. ఎన్ని ఎత్తుక్కుంటాం మనము, ఎటు నుంచి ఎడిపోతామో కూడా తెలియదు. అది పోయిన తర్వాత వితిన్ 1 minute 2 minutes ఏంటంటే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. ముళ్ళు తీసాకైనా నలక తీసాకైనా బాధ చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి చాలామందికి ఈ శని భగవానుడు ప్రతి మనిషి జీవితంలో ఆ బాధని కలగజేస్తూనే ఉంటాడు. అది ఎలా? ఏలినాటి శని, అష్టమ శని, కంటక శని, అర్ధాష్టమ శని, ముఖ్యంగా శని యొక్క దశలు, అంతర్దశలు, విదశలు వచ్చినప్పుడు. అయితే అమ్మా, తక్కువ అంచనా వేయకూడదమ్మా. ఈ శని భగవానుడు కర్మ ఫలితాలను అంటే పరిపూర్ణంగా ఇచ్చేటప్పుడు యోగులుగా ఉన్నటువంటి వాళ్ళని రాజులుగా చేస్తారు, రాజులుగా ఉన్నవాడిని భిక్షగాన్ని చేస్తారు. వాడికి భిక్షాటన కూడా దొరకని పరిస్థితి. ఎందుకు బ్రతికున్నానురా మహానుభావ అని అంటారు. అటువంటి స్థితిని ఇచ్చే గ్రహం ఏదైనా ఉంటే అది ఒక్క శనిగ్రహమే. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో నేను ఇప్పుడు బాగున్నాను కదా, అత్యంత రాజభోగాలు అనుభవిస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేసేసాడు అనుకోండి, ఒక క్షణం చాలు, క్షణంలో 1,00,000 వంతు ఆయన దృష్టి పడిందంటే వీడి మీద అసలు మనిషి ఎక్కడుంటాడో కూడా తెలియదు. ఒక ఆకాశంలో 10,000 కిలోమీటర్ల పైనుంచి 10,000 అడుగుల నుంచి ఒక మనిషి కింద పడితే ఎట్లా పడతాడో తెలియదు, చూసారా? అట్లా ఉంటుంది వీడి పరిస్థితి. రాజభోగాలు అనుభవించి యోగాలు అనుభవించిన వాడు ఒక్కసారి చుట్టూ శూన్యము, చీకటి. శూన్యం అంటే చీకటే కదమ్మా, అక్కడ గాలి కూడా ఉండదు. ఇంకా మనకి భూమి మీద కొన్ని కిలోమీటర్ల మేర గాలి ఉంటుంది. అంటే శని అనుగ్రహంతోనే మనం బతుకుతున్నాము. వాయువు పంచభూతాల్లో కనపడినటువంటిది ఏంటయ్యా అంటే వాయువు. మన కంటికి కనపడదు, ముక్కుకి పీలుస్తాం, ముక్కుకి కూడా కనపడదు. కానీ ఒక జీవి బ్రతుకుతోంది, అది చీమైనా కావచ్చు, లేకపోతే మన గజరాజైనా కావచ్చు, సింహమైనా కావచ్చు, ఏవైనా పీలిస్తేనేగా. గాలి లేకుండా శూన్యంలో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కదా. ఆ జీవరాశులతో పాటుగా మనం ఒక జీవరాశులు, మనం బతుకుతున్నాం తృప్తిగా. కాబట్టి శని భగవాన్ని ఎట్లా ఆరాధించాలమ్మా? తృప్తిగా ఆరాధించాలి. మరి అంతటి గొప్ప పండగ వస్తుంది ఇప్పుడు ఆయన. ఎలా ఆరాధించమంటారు? అలానే ఏ రాశుల వారికి ఇబ్బందికరము, ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? తప్పకుండా అమ్మ, మనకి వైశాఖ మాసంలో బహుళ అమావాస్య రోజున ఈ శనివారం రావటం, భరణీ నక్షత్రం రావటం చాలా విశేషప్రదం. మే 16వ తేదీ. ఆ రోజు ఉదయం 5:15 నుంచి ఆ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క శని అమావాస్య జరుగుతోంది. శని జయంతి అని కూడా అంటారు. సరే, శాస్త్రరీత్యా ఆయన పుట్టిన సమయము అవన్నీ వేరే ఉంటాయి, అంటే ఆయన యొక్క నక్షత్రము, మాసము అన్నీ వేరే ఉంటాయి. కానీ దీని శని జయంతి, అమావాస్యకి రారాజు శని భగవానుడు. చంద్రుడు చాలా బలహీనంగా ఉండేటటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ఎవరైతే మరి గ్రహాలలో శని దేని మీద ప్రభావం ఎక్కువ చూపిస్తాడంటే చంద్రుడి మీద.
ఓకే. మనశ్చంచలత్వం అంటారు కదా, క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. బాధలన్నీ మనసుకే ఉంటాయి, శరీరంలో ఎక్కడ బాధలు కనపడవు మనకి. ఇప్పుడు మనిషికి ఒక రోగం వచ్చింది అనుకోమ్మా, నాకు రోగం వచ్చింది అనుకుంటూ ఉన్నాడు అనుకోండి, అందరికీ చెప్పుకుంటే ఏమవుతుందమ్మా, రోగం ఇంత పెరుగుతుంది. మనం ఏమనుకుంటాం, నాయన ఒక మంత్రం చదువుతూ ఉండు, చాంటింగ్ చేయంటే ఏమొస్తుందంటాం, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అంటాం. మరి అదే నెగిటివ్గా నాకు రోగం వచ్చిందని ఒక మనిషి అనుకుంటే రోగం వృద్ధి చెందుతుంది, లేనిది కూడా వస్తుంది, ఉన్నది పెరుగుతుంది, లేనివి చాలా వస్తాయి. అంటే చంద్రుడి మీద ప్రభావం ఎక్కువ ఉన్నట్టే కదమ్మా. అమావాస్య రోజున చంద్రుడు ఎప్పుడైతే రవితో కలుస్తాడో పరిపూర్ణ అస్తంగతుడైపోతాడు. అప్పుడే గ్రహాలలో మనకి ఏవైతే పూర్వజన్మలోవి ఈ జన్మలో చేసుకున్న పాపాలని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. గ్రహాలు మనుషులు చేసే ప్రయోగాలు వేరుంటాయిలేండి. అవి చేసినప్పుడు ఏమవుతుంది, మనసు అతలాకుతలం అయిపోయి చివరికి పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి. కానీ ఈ శని అమావాస్య రోజున ముఖ్యంగా మనకంటూ కాలచక్రంలో ఉన్న 12 రాసుల్లో అతలాకుతలం అవుతున్నటువంటి శనిగ్రహ పరిపాలిత రాశులు కొన్ని ఉన్నాయి. కుంభరాశి వారికి శని భగవానుడు ద్వితీయంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, నేత్రస్థానంలో ఉండి మే 17వ తేదీ వరకు, అంటే మే 16 వరకు ఆయన సొంత నక్షత్రంలో ఉండి ఉతికి పారేశాడు. ఉతికి పారేస్తాడు కూడా 16 వరకు. తర్వాత తన మిత్ర నక్షత్రమైనటువంటి బుధ నక్షత్రం రేవతిలోకి వస్తాడు. అప్పుడు కుంభరాశి వారికి కొంచెం మంచి వెలితి కనబడుతుంది, బాగుంటుంది. అంటే సంతానపరంగా కొంత అనుకూలతలు, ఆకస్మికంగా వీరు పెట్టిన పెట్టుబడులకి ధనము ఆదాయము వృద్ధి చెందటము, ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా వీరికంటూ కొంత పోర్ట్ఫోలియోస్ అనేవి పెరుగుతాయి, వృద్ధి కలుగుతుంది. మానసికంగా కొంత ప్రశాంతతను అనుభవించటానికి, వ్యాపారంలో ఏదైనా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మరి బుధుడి యొక్క నక్షత్రం అదే కాబట్టి ఇచ్చేది అనుకూలమైనంత కాలం కుంభరాశి వాళ్ళకి. మరి తర్వాత మీనరాశి, వీరికి జన్మంలోనే ఈ శని భగవానుడు సొంత నక్షత్రంలో మే 16 వరకు ఉంటాడు. ఉన్నప్పుడు వీరు పెట్టిన పెట్టుబడులు లాభాలు లేక, లేకపోతే భయపడుతూ మనం పెట్టిన పెట్టుబడులకి లాభం వస్తుందా లేదా, ఇదే ఆలోచనలు వాళ్ళకి. లేకపోతే వీరు ఎవరికో సహాయం చేస్తారు, ఫ్రెండ్స్కో, లేకపోతే ఉద్యోగాల్లో ఎవరికొకరికి ప్రమోషన్ పీరాబాబు అని చెప్పి కానీ, లేకపోతే ఉద్యోగాలు ఇప్పించమని ఎవరికొకరికి ధనాన్ని ఇస్తారు. ఇచ్చినప్పుడు వారు ఇస్తారో లేదని ప్రతిరోజు ఇదే బాధ వీళ్ళకి. ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఏంటి, జన్మంలో ఉన్నటువంటి శనిచ్చే ప్రభావం. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే తీవ్రతరం అవుతూ ఉంటుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళు అరే తగ్గుతోంది, పెరుగుతోంది, అనారోగ్య సమస్యలు పోవట్లేదు, ఇట్లా బాధపడే వాళ్ళు చాలామంది. ముఖ్యంగా పాదాలకి సంబంధించిన బాధలు, మోకాలకి సంబంధించిన బాధలు ఇలా అనుభవించే వాళ్ళు చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమంది జైళ్ళల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతామో తెలియదు, ఇట్లా బాధపడే వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క మీనరాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు కూడా అనుభవిస్తున్నారు. కొంతమందికి మే 17 నుంచి కూడా ఈ శని యొక్క అనుగ్రహంతో బుధుడి యొక్క నక్షత్రంలో మారినప్పుడు మీనరాశి వారికి కొంత విద్యార్థులకి విద్యాపరంగాను, అట్లాగే ఎవరైతే వివాహం చేసుకోవాలనుకున్నారో వారి పరంగాను కొంత అవకాశాలు మెండుగా ఉంటాయి. గృహపరమైన, విద్యాపరమైన, అట్లాగే వివాహపరమైనటువంటి వ్యవహారాల యందు, ముఖ్యంగా ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈ విషయాలలో వీరికి కొత్త పోకడలు, కొత్త వ్యవహార నాలెడ్జ్, లేదా విదేశాలకు వెళ్ళే అవకాశము ఏదో రకంగా వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజులు జరుగుతాయి మీనరాశి. ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి. 16 వరకు ప్రతికూల ఫలితాలు ఇందా చెప్పాను కదా, అందుకని అర్థం అవడానికి చదువుతున్నానమ్మా. మరి మేషరాశి, ఇక వీళ్ళని టచ్ చేస్తే చాలు, అమ్మో మాకు గజగజ వణికిపోవడమే, మాకు ఇంకా 7.5 సంవత్సరాలు ఉంది, 7.5 సంవత్సరాలు ఉంది. 7.5 సంవత్సరాలలో మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోవడానికి శని భగవానుడు రావడమే మీకు అదృష్టమని దేవుణ్ణి మొక్కండి. శని భగవానుడు స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే ఎంత హైవేలో బెంజ్ కారులో వెళ్ళినా సరే ప్రమాదాలు తప్పవు. స్పీడ్ బ్రేకర్స్ ఉంటేనే మనం బతుకుతాం. అట్లాగే ఈయన మహా పెద్ద స్పీడ్ బ్రేకరు. మనం ఆవేశంతో వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో అక్కడ దొరికిపోతాం. ఈయన కనుక బాధలు పెట్టకపోతే నేనే దేవుణ్ణి అనుకొని ఎంతోమంది రాక్షసులు విలవెల్లా ఇచ్చేసేసి ఏమయ్యారమ్మా, దేవుళ్ళ చేతుల్లో హతమైపోయారు. మనం కూడా ఒక రకంగా రాక్షసుల్లా ఉండాలనుకుంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు. శని వస్తేనే మీరు జీవితంలో ఎదుగుతారు, గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి 12వ స్థానంలో శని ఉద్యోగము, వ్యాపారము, పెట్టుబడులు
అట్లాగే బంధువులతో సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవటం, అందరితో విరోధ భావంతో ఉండటము, ఎప్పుడు ఒంటరితనంగా ఉండటము, ఏదో పోగొట్టుకున్న వాడికి మళ్ళీ మానసికంగా దుర్భిక్షంగా ఉండటము, ఉద్యోగాలు పోయి బాధలు పడి, లేకపోతే ఇంట్లో భార్యాభర్తలు కోర్టు కేసులు వేసుకొని బాధపడి, అసలు వీళ్ళు పడే బాధలంతా ఇంత కాదు. మేషరాశి వారు మొదట్లో ఎట్లా ఉంటుందమ్మా, శని రాగానే పాపగ్రహం వీళ్ళకి మంచి ప్రశాంతంగా ఉన్న రోజు కాస్త ఒకసారి వికటిస్తుంది, ఏం చేయాలో తెలియదు. 17 తర్వాత బంధువులతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ఉద్యోగాదుల్లో ఇంకా తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువ అవుతాయి మేషరాశి వారికి. ఎందుకంటే శని ఇప్పటి వరకు కొంతన్నా వీరికి న్యాయం చేశాడేమో అనిపిస్తుంది. 17 నుంచి కొంత ఇబ్బందులు ఎదురవుతాయమ్మా. వీరు ఏది మాట్లాడినా అవతల వ్యక్తులతో కానీ, ఉద్యోగం చేసే వాళ్ళతో కానీ, బంధువులతో కానీ, చివరికి ప్రయాణం చేస్తున్న ఏదో సమస్య. అట్లాగే వారు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కింద వాళ్ళతో ఏది మాట్లాడినా కూడా తప్పే. మొత్తం వాక్కు మీద నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. కాబట్టి కుంభము, మీనము, మేషము ఈ 3 రాశుల వారు ఏం చేయాలమ్మా, ఈ శని జయంతి రోజున విశేషమైనటువంటి శని ఆరాధన, శని జపము, శనికి సంబంధించినటువంటి తర్పణాలు, శనికి సంబంధించినటువంటి మంత్రంతో హోమము, అట్లాగే రుద్రాభిషేకము, నువ్వుల నూనెతో రుద్రాభిషేకము చేసుకుంటే చాలా వరకు రిలాక్సేషన్, మంచైనా చెడైనా సరే మనకి తటస్థీకరిస్తాయి. నెక్స్ట్ ఏంటమ్మా మనం అనుకున్నది మిథున రాశి. మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని కాస్త ఇబ్బందులను పెడతాడు. ఈయన 17 తర్వాత అంటే ఇప్పటివరకు ప్రయాణాదులు యందు ఆకస్మికంగా ధన నష్టము, ఉద్యోగ నష్టము, కీర్తి భంగాలు ఇవన్నీ కలగజేశాడు. 17 నుంచి ఏం చేస్తాడు శని భగవానుడు, రేవతి నక్షత్రంలోకి వచ్చినప్పుడు మిథున రాశి వారికి ఆరోగ్యరీత్యా సమస్యలు పెడతాడు. విద్యార్థులకి విద్యాభంగము, అనుకున్నటువంటి స్టేజ్లో జరగదు, వాళ్ళ విద్య సాగదు, ఆగిపోతూ ఉంటుంది. అట్లాగే ప్రయాణాదుల్లో కాస్త ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సూచనలు, వీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం, ముఖ్యంగా గృహం కొనాలన్నా, లేకపోతే స్థలం కొనాలన్నా, లేకపోతే వ్యాపారంలో క్రయ విక్రయాదులు సరిగ్గా జరగాలన్నా అవన్నీ లేక 17 నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎవరు, మిథున రాశి వారు. వారు కూడా ఆ పూజ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే తర్వాత కన్యా రాశి, ఇది కంటక వేధాశని అంటారు. డైరెక్ట్గా ఎదురుకుండా ఇప్పుడు అనుకూలవంతులు కాకుండా ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాదన చేసేవాళ్ళు ఉంటే అసలైనటువంటి జ్ఞాని అమ్మ, ఒక జ్ఞానికి తర్కించేటటువంటి ఇంకో జ్ఞాని ఉంటే బాగుంటుంది. వాదించేవాడు ఉంటే ఎట్లా ఉంటుందమ్మా, వీడు ఉన్న జ్ఞానంతో బాబు నువ్వే మహానుభావుడి, నీ పని ఇదే నా పని అదే వెళ్ళిపోతాడు కూడా, అవునా కదా. మరి ఎదురుకుండా శని వీక్షణ కన్యారాశి మీద అలా చిలకరిస్తున్నాడు ఆయన కిరణాలని, ఏమవుతుందమ్మా, ఆరోగ్యం చెడుతుంది, వ్యాపారంలో భంగం అంటే అన్నీ, అట్లాగే పెట్టుబడులన్నీ కూడా ఆవిరైపోతూ ఉంటాయి. ఊరికనే సంఘంలో వీరు ఒకటి అనుకుంటే ఇంకో రకమైనటువంటి సమస్యలు, సంతానపరమైనటువంటి వ్యతిరేక భావనలు, చేసిన అప్పులు ఏదైనా చేసుంటే కనుక అప్పుల వాళ్ళ నుంచి విపరీతమైనటువంటి ఇబ్బందులు, తండ్రికి వీరికి సరైనటువంటి సాంగత్యము లేకపోవటం, కుటుంబంలో వృద్ధి లేకపోవటము, ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి గృహపరంగా ఏదైనా భూలాభపరంగా ఊరికనే కేసులు, కోర్టుల చుట్టూ తిరగటము, విద్యార్థులకైతే విద్యలో ఆటంకాలు, ఇన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, వివాహాల యందు ఆలస్యం అవటం ద్వారా అసలు వివాహం మీద వ్యామోహం లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కన్యారాశి వారికి సంకట శని వల్ల జరుగుతాయి. ఇవన్నీ పాజిటివ్గా రావాలి, మంచి జరగాలంటే శని జయంతి రోజున శనిని ఆరాధించండి. చివరికి మొత్తం కలిపి నేను చెప్తానమ్మా, వారు చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇంకొకటి ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి ఇవన్నీ మీకు అనుకూలం కోసమే చెప్తున్నానండి. ఎందుకంటే బాధలు ఎన్నో లక్షలు ఉంటాయి, కానీ ఆ లక్షల్లో మనం అనుభవించేది కొన్నే. ఒక్కో రకమైన బాధలు అనుభవిస్తాం. వాటిల్లో మనకు కలగకపోతే అదృష్టవంతులు. ముందు కలగకుండా ఉండాలంటేనే నక్షత్రం మారింది కూడా చదువుతున్నా. ధనుస్సు రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి శని సొంత నక్షత్రంలో ఉండి వారు అనుకున్న సంకల్పాలన్నీ కూడా కొంచెం ముందుకు వెళ్ళడం, వెనక్కి రావటం, ధనం వస్తుందనుకోవటం, ధనం రాకపోవటం, తండ్రి యొక్క ఆస్తిపరంగా కానీ, అంటే తల్లి యొక్క పూర్వార్జిత ఆస్తి వస్తుంది అనుకునే మూమెంట్లో కోర్టు కేసుల నుంచి అది కాస్త రాకపోవడం, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, వీరికి మధ్య సరైనటువంటి అవినాభావన సంబంధాలు లేకపోవడం, సంతకాల్లో సరిగ్గా మూమెంట్ లేకపోవడం, వీటి వల్ల కూడా పనులు జరగకపోవడం, విద్యార్థులకి విద్యలో ఆసక్తి తగ్గిపోవటం, దుర్లక్షణాలు, దుర్వ్యసనాలు, అట్లాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉండటం, దాంట్లో కుటుంబంలో చీలికలు కలగటం, అట్లాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎడబాట్లు కలిగి ఎంతసేపు ఈ కోర్టుల సమస్యలు వీటితో తప్ప అసలైనటువంటి దాంపత్య సాంగత్యం లేక, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళు పడటం. కొంతమంది యాక్సిడెంట్లు ఎన్నో చూశారు ధనుస్సు రాశి వాళ్ళు. విద్యలో ఎగ్జామ్స్ రాసి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోవటము, వెళ్ళిన వాళ్ళు అక్కడ నుండి బాధలు పడటము, ఇల్లు అమ్ముకొని దూరం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండటం,
రావాలని అనుకోవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జరుగుతున్నాయి. మరి వీరికి బుధుడు యొక్క నక్షత్రంలోకి మారినప్పుడు వ్యాపారపరమైనటువంటి కొత్త ఆలోచనలు ప్రారంభమవటం, వ్యాపారంలో కాస్త వృద్ధి సాధించాలనే మనస్సంకల్పము, కోరిక అన్నీ నెరవేరటము జరగడానికి అవకాశము ఉంటుంది. అట్లాగే ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళటానికి, అక్కడ నివాసం ఉన్నవారికి, నివాసం ఉంటున్న వాళ్ళకి కూడా కొంత వీసాలు లేకపోతే పాస్పోర్ట్లు ఇలాంటి వాటిల్లో కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు అలా వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కిపోతూ ఉంటాయమ్మ. అంటే పరిపూర్ణత ఉండదు. అర్ధాష్టమ శనే. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలంటే అమ్మ, ముఖ్యంగా ప్రాతకాలంలోనే 5:30 కల్లా కూడా చక్కగా ఒంటి నిండా కూడా నువ్వుల నూనె రాసేసుకొని స్వామివారిని తలుచుకుంటూనే ఉండాలి ఆ రోజున. ఓం శం శనైశ్చరాయ నమః అనుకొని చక్కగా శిరస్సు కూడా రాసేసుకొని శిరస్నానము చేసుకోవాలి స్వామివారిని తలుచుకుంటూ. చేసుకున్న తర్వాత ఇంట్లో నువ్వుల నూనెతో ఒక 19 ఒత్తులు ఒకటిగా చేసి అఖండంలా పెట్టాలి ఆ రోజల్లా. కింద ఏమేయాలి, ఒక అరిటాకు వేసి, విస్తరాకుంటే విస్తరాకు, అరిటాకుంటే అరిటాకు వేసి దానిపైన ఉప్పు పరచాలి. 1 కిలోంబ ఉప్పు వేసి దానిపైన తమలపాకు లేకపోతే ఇత్తడి బౌల్ ఏదన్నా, ఇత్తడిది కాదు ఇనపది లేకపోతే స్టీల్ది, అది మళ్ళీ మనం వాడుకోకూడదు. ఆ స్టీల్ దాంట్లో చక్కగా నువ్వులు వేయాలి, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కాదు, నల్ల నువ్వులు వేసి దీపారాధన ఓ మట్టి ప్రమిదలో పెట్టి 19 ఒత్తులు కలిపి చక్కగా దీపారాధన పశ్చిమం వైపు ఉండేటట్టు చేయాలి. ఈశాన్య భాగంలో పశ్చిమం లేదా పశ్చిమంలోనైనా సరే దీపారాధన చేయొచ్చు. చేసి పశ్చిమ భాగంలో ఒక యంత్రంలాగా, యంత్రం అంటే ఏంటంటే అమ్మ ధనుస్సు ఆకారంలో ఆయన ఆకారం ఉంటుంది మనకి. ఇప్పుడు చంద్రుడైతే చతురస్రమని, సూర్యుడైతే వృత్తాకారమని, త్రికోణంలో కుజుడని వేసుకుంటాం కదా. అట్లాగే శని భగవానుడికి ధనుస్సు ఆకారంలో ఉండేటటువంటిది వేసి దీపారాధన దానికి కరెక్ట్గా అలా వచ్చేటట్టుగా వేసి తెల్లవారుజామున కాబట్టి దాన్ని ఎదురుకుండా చూస్తూ మానసిక జపాన్ని చేయాలి. ఏది ఓం శం శనయే నమః చాంటింగ్, లేదా ఓం శం శనేశ్చరాయ నమః, లేతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. వారి మనసులో కోరికన్న చెప్పుకోవాలి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పుకొని ఒక దాదాపు మినిమం 19 నిమిషాలు తర్వాత వాళ్ళ ఇష్టం. ఆ 19 నిమిషాలు ఏకాగ్రతకి మారుపేరు, క్రమశిక్షణకి మారుపేరు శని భగవంతుడు. అది ఉన్నవాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఒక స్థాయిలోనే ఉంటారు, లేకపోతే చాలా కష్టము, వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఏదైనా దేవాలయానికి వెళ్ళి కంపల్సరీ క్షేత్ర దర్శనం చేయండి ఆ రోజున. ఏది క్షేత్రం అంటే ఏంటి, మన ఇంటి పక్కన ఉన్నటువంటి శివాలయంలో కానీ, హనుమంతుడి ఆలయంలో కానీ, రావి చెట్టు ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఆ హనుమంతుల వారి చుట్టూ కూడా 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమంతులు గారు శనీశ్వరుడు చుట్టూ కూడా 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంట్లో చేయనటువంటి వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు శని ముందు చక్కగా ఇందా నేను చెప్పిన విధంగానే దీపారాధన చేసి ఆయనకి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులతో అష్టోత్తర పూజన చేయాలి. అట్లాగే మనకి బ్లూ పూలు ఉంటాయి, నీలం పూలు కానీ లేకపోతే నల్ల పూలు కానీ ఉంటే తీసుకొని అర్చన చేసుకోవటము, స్వామివారికి వస్త్రం కట్టడము, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయటము. చెప్పులు లేకుండా ఆ రోజుల్లో ఉంటే వీరికి ఇంకా కర్మదోషాలు తొందరగా తొలగిపోతాయమ్మ. మనం ఎంత కష్టాన్ని అనుభవిస్తే అంత సుఖాన్ని ఆయన ఇవ్వడానికి అవకాశం ఉంటే ఆయన తీక్షణలు పక్కకి జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒకటి ఇబ్బంది పెట్టేవాడి దగ్గర ఏంటి అని చెప్పి అన్నాం అనుకోండి, అన్ని రంగరంగ వైభవంగా ఏం చేస్తాడు, నీ అంతా చూస్తారా అంటాడు. అదే అయ్యా 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 అనుకుంటూ పక్కకి వచ్చామనుకో, సరిపో పో అంటాడు. తర్వాత నువ్వు పక్కెళ్ళి నిర్ణయం చేసుకో. ఆ ఒక్కరోజు శని జయంతి రోజున మాసిపోయినటువంటి వస్త్రాలు ధరించండి. అట్లాగే చినిగిపోయినటువంటివి, కాలిపోయినటువంటివి అవన్నీ కొంతమంది వేసుకుంటారమ్మా. ఇంత కాలిపోయినా లేదా స్టిచ్చింగ్ ఉన్నటువంటి బట్టలు కానీ అసలు అవి పనికిరావు, అవి ఉన్నంతకాలం దరిద్రం అనుభవిస్తూనే ఉంటారు. కొంతమంది చినిగిపోయి ఉంటాయి, రంధ్రాలు పడి ఉంటాయి, అవి వేసుకుంటూ ఉంటారు. మన శరీరానికి వేసుకునేటటువంటి ఏ వస్త్రమైనా సరే కాలిపోయినా, చినిగిపోయినా, స్టిచ్చింగ్ చేసినవైనా సరే అవి మనకి పనికిరావు, మనిషిని వృద్ధిలోకి రానివ్వవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా శని కుజులకి సంబంధించినవి. తీసి పక్కన పడేటేనమ్మా. ఆయనేమో శుక్రుడు ఇవి వేసుకుంటే శని భగవానుడు ఆవహిస్తాడు, కుజుడు ఆవహిస్తాడు. స్టిచ్చింగ్ పడినాయి అంటే కాలిందంటే కుజుడు వస్తాడు. ఏమవుతుంది, జీవితంలో ఎదగరు వాళ్ళు. అందుకని డబ్బుని ఆదా చేస్తున్నాం అనుకోకుండా అవన్నీ పక్కన పడేసేయండి, పనికిరావిని. అప్పుడు మాత్రమే ఆ రోజన్నా చెయ్యండి. మనం అందరినీ ఆజ్ఞాపించలేం కదమ్మా, ఎవరి సమస్యలు వాళ్ళకుంటే మనం ఏం అనుకోకూడదు. కాబట్టి అలా చేయకుండా ఉండటం మంచిది. ఆ రోజున ఎవరైతే శని జయంతి రోజున ఈ విధంగా చేసుకుంటూ ఒక నల్లటి బ్రాహ్మడు ఎవరన్నా ఉంటే ముందుగానే చూసుకొని
ఆ బ్రాహ్మడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకొని 1 కిలోంబో బియ్యం, ఒక 50 గ్రాములు నల్ల నువ్వులు, కిలోంబావులు ఎవరు ఇవ్వకండి, తట్టుకోలేడు ఆయన ఉష్ణాన్ని. అందుకని ఒక 50 గ్రాముల నల్ల నువ్వులు, 1 కిలో నువ్వుల నూనె, ఒత్తులు ప్యాకెట్టు, 8 ఒత్తులు ప్యాకెట్లు, అట్లాగే స్టీల్కి సంబంధించిన వస్తువు ఏదైనా ఇనపదిస్తే ఆయన అమ్ముకోవడం పక్కన పడేయటం చేస్తారు. స్టీలు చిన్న గ్లాసు, రోజు కాఫీ తాగుతాడు ఆయనకి ఇస్తే, దాంట్లో నువ్వులు పోసిస్తే అమ్మ బాండిలో ఇచ్చారనుకోండి, ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటారుగా, మీరు ఇచ్చినవి వాడుకునేటప్పుడైతేనే మీకు ఫలితం వస్తుంది. అందుకని చక్కగా అవన్నీ ఇవ్వండి. ఆయనకి దక్షిణ మామిడి పళ్ళు వస్తున్నాయి, చక్కగా ఇవ్వండి, గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే నల్ల ద్రాక్ష పళ్ళు కిలోంబో ఇవ్వండి, ఇంట్లో చక్కగా తింటారు వాళ్ళు. ప్రతిదీ కూడా యూజ్ అయితే మీకు శని దోషాలు పోయినట్టే లెక్క. ఈ శని యొక్క పుట్టినరోజు నాడు ఆయనకి ప్రీతికరమైనటువంటి ఆరాధనలు ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా 100% ఉండాల్సినటువంటి శని దోషాలు దాదాపుగా 20-25% తగ్గిపోతాయి. ఎందుకంటే మొత్తం పోతాయంటే ఇక జనంలో ఊపు ఆగదమ్మా. మనం ఎంత చేసినా కొంతవరకే ఆ ఎఫెక్షన్ ఉంటుంది. వర్షం పడేటప్పుడు గొడుగు పట్టుకుంటే శిరస్సు తడవదు, కానీ పాదాలు తడిస్తే, మోకాలు తడిస్తే డ్రెస్ కూడా తడిచిపోతుంది. కాబట్టి కొంతవరకే మనకి ఆధారము. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనసులో ముందు తృప్తి కలుగుతుంది. అరే మనం ఇవన్నీ చేసాం, ఈ రోజు నుంచి కాస్త మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది, మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, శని యొక్క అనుగ్రహాన్ని మనం పొందామని చెప్పి వీరిలో వీరు బాధపడకుండా, భయపడకుండా కొత్త ధనాన్ని సృష్టించుకుంటారు. మనసులోనే ఉంటాయమ్మా భయము, దోషము రెండు ఉంటాయి కదా. భయము ఉంటే భయం పోగొట్టేది కూడా మనసుకు సంబంధించింది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇంకో విశేషం ఏంటంటే సాయంకాలం పూట కూడా ఈ శని అమావాస్య ఉంది కాబట్టి కాలభైరవుడి దేవాలయాలు ఉంటే అక్కడ చక్కగా గుమ్మడికాయలో ఎవరైనా ఒత్తులు వేసేసి ఈ నల్ల నువ్వుల నూనె, కొంతమంది ఇంకా రకరకాలు వేస్తూ ఉంటారు, ఏవో సారాయిలు రకరకాలు వేస్తారు, మనకు తెలియదు అవన్నీ, అవి ప్రయోగాత్మకంగా నువ్వుల నూనె పోసి వాళ్ళు లేకపోతే ఆవ నూనె కానీ, ఆవ నూనె అయితే ఇంకా విశేషం అమ్మ, పోసి దీపారాధన వెలిగిస్తారు తెల్ల గుమ్మడికాయలు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అమావాస్య రోజున పుట్టిన వాళ్ళకి, బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఏంటంటే చాలా దోషాలు తొలగిపోతాయి అమ్మ. కాలభైరవుడు అంటే ప్రమాదాలు, మృత్యుగండిలు అంటారు చూసారా, మృత్యుగండంలో పుట్టిన వాళ్ళు, రాశి సంధి, నక్షత్ర సంధులు, ఇవన్నీ సంధుల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, కొన్ని పాప నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ దోషాలు పోయి కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి సాయంత్రం పూట అలా చేసుకోవచ్చు. లేదా 6:30కి, సరే అవన్నీ చేయడం ఇష్టం లేకపోతే కొంతమంది చేయరు అలాంటివి, సాయంత్రం 6:30 ప్రదోషకాల సమయంలో మళ్ళీ శని భగవాన్ని ఆరాధించండి. వీలుంటే నూనె లేకుండా ఆ రోజున భుజించండి. ఆవు నెయ్యో కొబ్బరి నూనె చక్కగా వేసుకొని భోజనం చేయండి. ముఖ్యంగా ఆ రోజున ఒక పూట తిని రాత్రిపూట ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో చేసుకున్నటువంటి ఏదైనా స్వల్ప అల్పాహారాన్ని తిని భుజించండి. లేకపోతే పండ్లు పాలు తాగితే ఇంకా మంచిది. ఈ విధంగా ఎవరైతే ఈ రాశుల వాళ్ళు, మొత్తం మీద ఈ రాశుల వారనే కాదమ్మా, శని పుట్టినరోజు అంటే అందరం చేసుకోవాలిగా. సరే ఇవాళ అయిపోయిందమ్మా, వచ్చే సంవత్సరం జూలై తర్వాత అయినా వీళ్ళు వేరే రాశుల్లోకి వెళ్తారుగా. ఈ శని భగవానుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏలినాటి శనులు ప్రారంభమవుతాయిగా. అందుకని ఇప్పుడు మనం అందరం చేసుకోవడం ద్వారా ఇలాంటి చిన్న చిన్న స్వల్ప దానాలు అవి ఇవ్వక్కర్లేదమ్మా. వీళ్ళు మాత్రము కంపల్సరీ బ్రాహ్మణుల చేత, ఇప్పుడు మన పీఠం ఉందమ్మా, మేము పీఠంలో ఇలాంటి కార్యక్రమాలప్పుడు నేను జపాలు సామూహికంగా నేను చేపిస్తూ ఉంటాను అనమాట. స్వల్ప మొత్తంలో అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, లేదా మీకు నమ్మకం ఉన్నటువంటి శాస్త్రీయాన్ని ఇంటికి పిలవండి, చక్కగా చేయించుకోండి. అభిషేకాదులు, హోమము చిన్న ఎత్తున, ఇంత ఎత్తులో చేయించమని చెప్పట్లేదండి, మనకున్న దాంట్లో కొంత దోషపరిహారంగా చేసుకోండి. ఆ విధంగా చేసుకోండి. ఎక్కడా కూడా అరుచుకోవటాలు, కొట్టుకోవటాలు, వేరే వాళ్ళ గురించి, మన సంఘంలో ఎలా ఉంటుందమ్మా, ఎంతసేపు పండగ లేదు, పబ్బం లేదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు. అవన్నీ అరేంజ్ చేసేయండి. ఇవన్నీ చేసి అవి చేశారనుకోండి, మీ శని దోషం కాదు కదా, అన్ని దోషాలు మీ వెనకాలే ఉంటాయి. కాబట్టి బంధువులతో ఆప్యాయంగా ఆ రోజు ఎవరితో మాట్లాడితే మౌనంగా ఉండండి. అసలు అమావాస్య రోజు ఎవరు మాట్లాడకపోవడం చాలా మంచిది, మాట్లాడకుండా ఉండడం మనసు బాగోదు. అది శని అమావాస్య. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీ ఉద్యోగ ధర్మాదులు మీరు ఆచరించండి. ఎవరన్నా అడిగితే సమానం చెప్పండి, అంతే. సమాధానం ఆ విధంగా చెబితే మనకు తలకాయ ఇచ్చాడు, తలకాయ ఇవ్వకండి, కళ్ళార్పండి, నోరెందుకు తెరవటం, లేనిపోయిన సమస్యలు. అందుకని ఈ విధంగా ఉండండి. ఆ యొక్క శని అనుగ్రహంతో ఓం శమగ్నిరగ్నిభిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతో వాత్వరప అపస్రద, ఈ మంత్రాన్ని అలాంటి బ్రాహ్మలు 19,000 సార్లు, ఇది వేదమంత్రం అమ్మ, చెప్పిస్తే ఆ శని కిరణాలు వీటిని పట్టుకొని శని భగవానుడికి మీ గురించి తెలియజేసి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన చేయటానికి ఈ మంత్రం చాలా ఉపయోగం. మీరైతే చేయాల్సినవి చాలా ఉన్నాయి. దశరథ శని ప్రోక్తం చదువుకోండి. ఆ రోజున ముఖ్యంగా దంపతులు
విడిపోకుండా ఉండటానికి, సంతానవంతులు కావటానికి, విద్యార్థులు విద్యలో లాభం పొందటానికి, అట్లాగే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు, ఇట్లా ఏ నెగిటివ్ సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ఈ పూజలన్నీ అయిపోయాక రావి చెట్టు ఉన్న చోట నలుపు దారాన్ని లేకపోతే 9 రకాల దారాల్ని కూడా దాని చుట్టూ 19 ప్రదక్షిణాలు చేస్తూ అశ్వత్థ వృక్షము అంటారు కదా, నమో అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే, నమో దుస్వప్న నాశాయ సుస్వప్న ఫలదాయినే, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే, అగ్రతో శివరూపాయ, నమో అశ్వత్థ వృక్షరాజాయతే నమో నమః. వృక్షాలలో ఈయన రాజు, అశ్వత్థ వృక్ష రాజాయతే నమః. ఈ యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఎవరైతే అశ్వత్థ వృక్షం చేస్తారో ధనం మీ ఇంట్లో చక్కగా కురుస్తుంది, శని దోషాలు పక్కకి పోతాయి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా శాస్త్రంలో ఇచ్చినటువంటివి మాత్రమే మనం అనుభవించి చక్కగా పాజిటివ్ అనుభవించిన వాళ్ళు చెప్పారు, అనుభవించే వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఒక శనివారం కూడా తప్ప రావి చెట్టుని ఎవరు తాకకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతా రోజుల్లో రావి చెట్టును తాకకూడదు, ఇది శాస్త్ర ప్రమాణము. శనివారం అమావాస్య రోజున రావి చెట్టును తాకారంటే ఇక మీ అదృష్టం పండినట్టే లెక్క, దోషాలు పోతాయమ్మా. కొంతమంది మహాకాళేశ్వరుడి దగ్గర కూడా వెళ్తారు. అమావాస్య శనివారం వచ్చినప్పుడు మహాకాళేశ్వరుడు ఉజ్జయిని వెళ్తే అసలు ఆ జన్మ ధన్యమైనట్టే లెక్క. తప్పకుండా గురుగారు. శని జయంతి యొక్క ప్రత్యేకత, అలానే ఏలనాటి శని, అర్ధాష్టమి శని, ఈ శని బాధలతో ఇబ్బంది పడే రాసుల వారు అందరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.